గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నేను సాయి. విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి ఇలా ఒకరి తర్వాత మరొకరు అన్నట్లుగా మద్యం కుంభకోణంలో విచారణ జరుగుతుంది సిట్. సో వైసీపీ హయాంలో మద్యం అమ్మకాల్లో ఏం జరిగిందన్న దానిపై ఆరా తీస్తుంది. ఈ క్రమంలో విచారణకు హాజరైన వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు సిట్ సభ్యులు. సో దీంతో రాబోయే రోజుల్లో లిక్కర్ స్కామ్లో ఏం జరగబోతుంది, ఏమన్నా ఇంకెవరెవరిని పిలవబోతున్నారు విచారణకి, పెద్ద వ్యక్తులు ఎవరైనా అరెస్ట్ ఉండబోతుందా అనే అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఉత్కంఠ రేపుతుంది. సో ఈ అంశంపై ఈరోజు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్. సో ఈ అంశంపై మనతో మాట్లాడి వైసీపీ నుంచి మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే మోహన్ రెడ్డి గారు. నమస్కారం అండి. సో వరుసగా మీ పార్టీ నేతలు, అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి అంటే ఇప్పుడు మీ పార్టీ కాదనుకోండి, బట్ మీ ఎక్స్ పార్టీ నేతే కాబట్టి, సో విజయసాయి రెడ్డిని విచారణకు పిలిచారు, ఇప్పుడు మిథున్ రెడ్డిని విచారణకు పిలిచారు. వరుసగా సిట్ విచారణకు జరుగుతుంది. సో దీనిపైన రాబోయే రోజుల్లో ఇదేమన్నా పెద్ద ఇష్యూగా మారి అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉండొచ్చు అంటారా? ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు ఎవరిని ఎప్పుడైనా విచారించవచ్చు, ఎవరినైనా కేసులు పెట్టచ్చు, ఎవరినైనా లోపల పెట్టచ్చు, ఏదైనా చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అధికారం చేతిలో ఉన్నప్పుడు, అందులో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు చేతుల్లో ఉన్నప్పుడు పెద్ద ఇబ్బంది కాదు కదా. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకమునుపు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకమునుపు ఆయన మీద 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి అప్పుడే జైల్లో పెట్టించి 16 నెలలు పెట్టారు. అది పెద్ద ఆ రోజు పెట్టింది, ఈ రోజు పెట్టడం పెద్ద కష్టమే కాదు కదా అట్లా పెట్టాలనుకుంటే. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి ఇబ్బందికరంగా ఉంది. ఇబ్బంది ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షం ఒకటే ఉంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోనే ఉంది, బీజేపీ జనసేన అన్ని కలిపి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ చేయగలిగింది ఎవరు? వైఎస్ఆర్సీపీని. వైఎస్ఆర్సీపీని మాత్రం బెదిరించి భయపడించి వాళ్ళని ఏదో విధంగా బదనాం చేసి పెడితే, జనంలోకి ఒక చెడు మెసేజ్ పంపించగలిగితే వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవినీతి పరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కుంభకోణాలు పాల్గొన్నారు, ఇవి చేసినారు అవి చేసినారు అనే దాన్ని ఇట్లా ప్రచారం చేసుకుంటా పోతే వీటిపైన దృష్టి జనానికి పోతుంది. జనం అక్కడ చేయాల్సినటువంటి పనులు చేయకపోయినా కూడా కొంచెం లేట్గా వాళ్ళు గమనించుకుంటూ ఉంటారనే ఉద్దేశంలో భాగంగా ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఎక్కడ మద్యం కుంభకోణం ఎట్లా జరుగుతుంది? మద్యం కుంభకోణానికి లైసెన్సులు ఇచ్చింది దాదాపు చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాస్ట్ మూమెంట్లో ఆయన ఇచ్చిన లైసెన్సులు, ఆయన ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఏ ఒక్క చోట ఏ ఒక్కటి కూడా ఇవ్వనప్పుడు దాంట్లో కుంభకోణం ఏముంది? రెండోది, ఇప్పుడు మనం డైరెక్ట్ గా షాపులకి ఇచ్చిన తర్వాత అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ముగ్గురు ఎంప్లాయీస్ ఉంటే ఉదయం నుండి సాయంత్రం వరకు బిజినెస్ చేస్తే, ఆ బిజినెస్ చేసింది మరుసటి రోజు మళ్ళీ సాయంత్రం కానీ పొద్దున్నే కానీ వాళ్ళు ఖచ్చితంగా అమౌంట్ ను సిఎఫ్ఎంఎస్ ద్వారా గవర్నమెంట్ కు అందేట్టుగా చేసే కార్యక్రమం చేపట్టాం. అది దానికి పైన మార్కెటింగ్ చేయడానికి ఒక ఎస్ఐ ఉంటారు. మొత్తం ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి వాటిని కూడా అవినీతి అంటే ఇంకా దేనైనా ఎవరినైనా ఎక్కడైనా ఏదైనా ఇరికించడానికి గవర్నమెంట్ ఉన్నప్పుడు చేయొచ్చు కదా. అందులో భాగమే ఇది ఒకటి. కాబట్టి ఇది అనవసరమైనటువంటి రోజు ఏదో కార్యక్రమం చేసుకుంటా పోతే ఇట్లా జనం డైవర్ట్ అవుతారనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఇది. అందులో వాళ్ళు ఎవరిని అయినా చేసుకోవచ్చు, ఎంతమందినైనా పెట్టచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు రాకముందే 16 నెలలు అదే వాళ్ళు అప్పుడు 1,00,000 కోట్లు అని చెప్పి 16 నెలలు జైల్లో పెట్టినటువంటి వ్యక్తులలో వాళ్ళు ఎంతటికైనా సమర్థులే. ఆ సమర్థత ఉంది కాబట్టి నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను, చేసుకోను, ఇబ్బంది ఏం లేదు. మోహన్ రెడ్డి గారు అంటే అసలు మద్యం కుంభకోణం ఏం జరగలేదంటారా? అంతా ఒట్టి ఆరోపణలే అంటారా? ఎక్కడ సార్ అందులో కుంభకోణం జరగడానికి ఎక్కడ అవకాశం ఉంది అంటున్నా నేను. వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్లు, ఆ పర్మిషన్ల ద్వారా జరుగుతున్నటువంటి ఇప్పుడు కూడా జరిగేది అదే కదా. ఇప్పుడు వాళ్ళే కొత్తగా జరపలేదు కదా, మేము ఏం చేసినామో వాళ్ళు అదే చేస్తున్నారు కదా. అంటే మీరు ఆన్లైన్ అంటే చెల్లింపుల విధానం ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున ముడుపులు పక్కదారి పట్టించారనేది ప్రధాన ఆరోపణ. ఇంకా కొంతమంది అయితే ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ దీంతో పోల్చుకుంటే చాలా చిన్నది, ఇది చాలా పెద్దది అని కూడా చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఏమంటారు? అంత మీరేమో సింపుల్గా అసలు ఏం జరగలేదంటున్నారు, కానీ ప్రతిపక్ష మన అధికార పార్టీ వాళ్ళు ఏమో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా పెద్ద స్కామ్ ఇది. అదే నేను చెప్తా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏం జరిగింది అనేది నేను పెద్ద దాని మీద స్టడీ చేయలేదు. అక్కడ కూడా నరేంద్ర మోడీ గారికి, ఎందుకంటే ఎలక్షన్లలో ఢిల్లీలో 3 సార్లు ఓడిపోయినారు. ఢిల్లీలో వాళ్ళు కూర్చోంటారు, ఢిల్లీలో వాళ్ళు కూర్చొని ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ప్లేస్ లో ముఖ్యమంత్రిగా ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు ప్రతిసారి గెలుస్తుంటే వాళ్ళకి అవమానం అవుతుందనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి కేజ్రీవాల్ గారే చెప్పడం జరిగింది. అందులో భాగంగా అక్కడ ఏం జరిగింది పక్కన పెడితే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ పర్మిషన్లు ఇచ్చినాం కదా. పర్మిషన్లు ఇచ్చిన తర్వాత అక్కడ అక్కడ నుండి మనం తీసుకొచ్చిన ప్రతి స్టాక్ ను షాప్ లో పెట్టిన తర్వాత, షాప్ లో గవర్నమెంట్ ఎంప్లాయీ నియమించిన తర్వాత ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ ఏజెంట్ ఉండడు, ఎవరు అక్కడ మధ్యవర్తులు ఉండరు, ఎవరు ఉండనప్పుడు అక్కడ లిక్కర్ స్కామ్ ఎక్కడ జరుగుతుంది? జరిగిన ప్రతి పైసాను
CFMS ద్వారా ప్రభుత్వానికి చేరేట్టుగా చేసినారు తప్ప రైట్ ఏ అండి, రైట్ ఒక్కటంటే ఏ ఒక్కరికి రైట్ జోబులకు రైట్ పోయే పరిస్థితి లేదు. ఆ రోజుల్లో లేదు, ఈ రోజుల్లో కావాలంటే ఇక్కడ స్టార్ట్ చేసే ఎండింగ్ వరకు దీంట్లో ఏజెంట్లు, లైసెన్స్ ఉండే వాళ్ళు, రకరకాలుగా ప్రైవేట్ వ్యక్తులు ఈ రోజు లాభాలు పొందుతున్నారు. ఆ రోజు రైట్ అండి. ప్రభుత్వం సొమ్ము, ప్రజల సొమ్ము ప్రభుత్వానికి అందేట్టుగా చేసినాం కాబట్టి ఆ ప్రభుత్వం అందిన డబ్బులు అధికంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు వచ్చిన ఆదాయాలు వీళ్ళు పంచుకుంటున్నారు కాబట్టి ఆ రోజు ఆదాయం ప్రజలకు పంచినాం కాబట్టి దానికి ఎక్కువ ఉందని చెప్పి చూపించడానికి వీళ్ళు రైట్ అండి, సర్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆ రైట్ అండి ప్రయత్నంలో మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి చేసుకోవచ్చు. ఓకే ఓకే మోహన్ రెడ్డి, ఒక నిమిషం. గురునాథం గారు చూసారా, అంటే వైసీపీ వాళ్ళు అసలు మద్యం కుంభకోణమే జరగలేదు, ఒట్టి అంటే మీదంతా డైవర్షన్ కోసం చేస్తున్నారు తప్ప అసలు అటువంటిది ఏం జరగలేదని చెప్తున్నారు. ఏమంటారు మరి మీరు? ఇది ఎట్లా ఉంటుంది అంటే మొగుడిని కొట్టి మోసాలకు ఎక్కినట్టు ఉంటుంది. వీళ్ళదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఓకే, వీళ్ళు మద్యం కుంభకోణం సంగతి చెప్తున్నారు కదా. నేను చెప్తా ఉన్నాను మోహన్ రెడ్డి గారు, వెరీ క్లియర్ అండి. డిజిటల్ పేమెంట్స్ ఎక్కడా లేవు, ఆన్లైన్ లేవు, ఆఫ్లైను, దానికి రసీదులు లేవు. ఇక్కడ ఢిల్లీ కన్నా పెద్ద మద్యం కుంభకోణం జరిగింది. ఎట్లా జరిగింది? కసిరెడ్డి గారు ఇవాళ నిన్న మీరు చూడండి, వాంగ్మూలం చెప్తా. విజయసాయిరెడ్డి గారు ఏదైతే తాడేపల్లిలో 2 సార్లు మా ఇంట్లోనే సిట్టింగ్ జరిగింది, దాంట్లో మిథున్ రెడ్డి గారు, కసిరెడ్డి గారు సంబంధం లేని వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చున్నారు ఈ పాలసీ మేకింగ్లో. ఇది రియల్, ఆయన సాక్ష్యం ఇచ్చాడు. సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. వాళ్ళు ఎల్బీ అవటం కోసం, పక్కదారి తప్పించడం కోసం విజయసాయిరెడ్డి గారు చెప్పారు అనుకుందాం. మనం ఇప్పుడు మీరు చూశారు మన ఏపీ బార్డర్లో ఈ యొక్క ఏదైతే భూమ్ జగన్ ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి మందు తెలంగాణ కన్నా ఎక్కువ రేటు ఉండటం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి మంచి లాభం కలిగింది. అక్కడి నుంచి మందు ఇక్కడ తెచ్చుకొని తాగేటువంటి పరిస్థితిలో ఉన్నారు మనోళ్ళు. సో వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం వీళ్ళకి చాలా లావాదేవీలు జరిగినాయి. తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి అక్కడ బ్రాందీ షాపులన్నీ కూడా వీళ్ళకి నజరాన ఇవ్వటం జరిగింది కేసీఆర్ గారు. ఇక్కడ కసిరెడ్డి గారు క్లియర్గా లక్షల కోట్లు ఇక్కడ అవినీతి జరిగిందని స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం. ఈ రోజున సిట్టు నిగ్గు తేల్చింది. మొత్తం కాకినాడ ఆ బేస్ పెట్టుకొని అక్కడ చేసినటువంటి కుంభకోణం మొత్తం కూడా కసిరెడ్డి గారు సినిమా తీశారు, దాంట్లో నిర్మాతగా పెట్టుబడి పెట్టారు. ఆల్రెడీ చాలామందికి డబ్బులు పెట్టుబడి పెట్టి డైవర్ట్ చేశాడు. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాడు కసిరెడ్డి గారికి? తన సొంత డబ్బు కాదు కదా, అవినీతిలో చేసినటువంటి సొమ్ము. అసలు దీని అంతటికి కారణం ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నిన్న సిట్టోళ్ళు వాళ్ళందరూ అడుగుతున్నటువంటి అంశం ఏంటి? ఏమంటే విజయసాయిరెడ్డి గారు ఏంటి అసలు దీని ఆంతర్యం ఏంటి? దీనికి ఎక్కడుంది అసలు మూలాలు? ఎవరు అసలు మీకు ఇదంతా చెప్పింది, చేయమని చెప్పింది అది చెప్పండి అంటే ఆయన రకరకాల మాటలు చెప్పి పక్కదారి పట్టిస్తాడు. ఆయన ఏం చెప్తాడు, నేను నెంబర్ 2గా ఉన్నవాడిని నెంబరు 200 అయ్యాను, 300 అయ్యానని ఏదో సామెతలు చెబుతా పక్కదారి పట్టిస్తున్నాడు. అవన్నీ కాదు ఇక్కడ కావాల్సింది. ప్రజల సొమ్ము. ఇప్పుడు ఎలక్షన్లు ఏమున్నాయండి, రాజకీయాలు ఏమున్నాయండి? రాజకీయాల గురించి మాట్లాడి రాజకీయాలను అడ్డం పెట్టి, కులాలను అడ్డం పెట్టి కుక్కమూతి పిందులాగా రెడ్డొచ్చా మొదలెట్టని వీళ్ళు అన్నిటికీ బోడిగుండుకి మోకాలకు ముడి పెడతారేంటండి? అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పక్కదారి పడుతున్నాయి కాబట్టి, అసలు చేయట్లేదు కాబట్టి ఇదేదో భూతంలో చూపించి భూతద్దంలో ప్రజల్ని మసిపూసి మారేడుకాయ చేద్దాం అనుకున్నారు, ఎక్స్ప్లాయిట్ చేసి. ఇంకా మేము మాటలు నమ్మరు సార్. ఎందుకనంటే మేము అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది, ముందు వెనకైనా వెళ్తూ ఉంది. అసలు మీరు చేసినటువంటి తప్పులు మొన్న చూసాం, కేజ్రీవాల్ గారిని, కవిత గారిని, అందరినీ కూడా, ఎవరైతే విజయసాయిరెడ్డి గారు అల్లుడు అయినటువంటి ఇంకో రెడ్డి గారిని, వీళ్ళందరినీ కూడా ఢిల్లీలో జైల్లో పెట్టారు. మీరు చూశారు కదా. ఇవన్నీ పార్టీలకు సంబంధం లేదు సార్. ఇవి చాలా లక్షల కోట్లు ప్రజల సొమ్ము. ప్రజల ప్రభుత్వాలు అడ్డం పెట్టుకొని మీరు దోచేస్తూ ఉంటే, విందాక ఒక మాట అన్నారు, ఏమంటే ఎవరికి అధికారం ఉంటే వాళ్ళు జైల్లో పెడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అభియోగాలు లేకుండా అప్పుడు లోన్ పెట్టారు. ఎందుకు పెడతారు సార్ అంటే, మీరు చంద్రబాబు నాయుడు గారిని కూడా మీరు గవర్నమెంట్ ఉందని 53 రోజులు పెట్టారా? రైట్ అండి. అదేగా మీకు శరాఘాతంగా మారింది. అంటే మీరు అధికారాన్ని చెప్పకనే చెప్పినట్టుగా డొల్లతనాన్ని మీరు ఒప్పుకుంటున్నారా? రైట్ అండి. గురునాథం గారు, మేమైతే కాదు సార్, ఒక్కటే, మేమైతే ఇక్కడ ఈ గవర్నమెంట్లో మీరు పెట్టినటువంటి కేసులే
ఇప్పుడు మేము అన్నీ కూడా చార్జ్ షీట్లు వేయించి ఆ చట్టాలు తన పని తాను చేసుకొని పోతా ఉన్నాయి. అప్పుడు మీ రైట్ గవర్నమెంట్ అండి, మాట్లాడదామండి గురునాథన్ గారు ఒక్క నిమిషం. వీళ్ళ పాలసీ, జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ మద్యపాన నిషేధం సార్. అసలు వీళ్ళు దెయ్యాల వేదాలు వల్లించినట్టుగా వీళ్ళు అధికారం పోగొట్టుకోవడానికి కారణం నేను మద్యపాన నిషేధం చేసి వచ్చి మిమ్మల్ని అడుగుతానని చెప్పాడు. కానీ రుచి మరిగిన కోడి ఇల్లెక్కు కూసినట్టుగా ఈ అసలు మద్యం లేకపోతే 33,000 కోట్లు రాబడి రాకపోతే ప్రభుత్వం నడవదని ముందుకు తెలియదా? అధికారంలో రావడం కోసం ఏది పడితే అది చెప్పేసి, ఏది పడితే అది మాట్లాడి ఈ రోజున మెయ్యిపోయి మెడక తగిలించుకున్నట్టు అయింది. ఈ రోజున ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పలేదు మద్యపాన నిషేధం అని. మేము ఇప్పుడు చాలా క్లారిటీగా ఉన్నాం. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అసలు? ఇప్పుడు మీ వ్యవస్థలో డిజిటల్ పేమెంట్ మేము 53% చేస్తున్నాం. ఇప్పుడు మేము 9 నెలలు కాల ఇప్పటికి. మీరు ఆఫ్ ది రికార్డ్ అసలు స్లిప్పులు ఇచ్చి డబ్బులు డిజిటల్ పేమెంట్ లేకుండా మందు షాపుల దగ్గర మీరు యథేచ్ఛగా అమ్మేసి దాన్ని అంతా అకౌంటబిలిటీ లేకుండా, మరి ఆ రోజున అనేక అభియోగాలు ఉన్నప్పటికీ మీ గవర్నమెంట్ ఉండటం వల్ల మీరు సప్రెస్ చేసుకున్నారు. ఇప్పుడు మేము అసలు కక్ష సాధించేటువంటి చర్యలు ఎందుకు ఉంటాయండి మా దగ్గర? అంటే ఈ వ్యవస్థలో మీరు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుని కులాలను అడ్డం పెట్టుకుని కుక్క మూతి పిందుల్లాగా ఎప్పటికప్పుడు ఎవరినో ఒకళ్ళు బెదిరిస్తూ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఎవరు ఏ గవర్నమెంట్ వచ్చినా మేము తప్పించుకు తిరగాల, మేము ఈ మాటలు మాట్లాడుతూ విశ్లేషణ చేస్తూ ఉంటే విశ్లేషకులు దీన్ని ప్రదర్శిస్తూ ఉంటే ఈ ఓట్లు రావేమో, లేకపోతే మేము అధికారం నుంచి పక్కకి వెళ్ళిపోతాము, ఈ ప్రొసీజర్ కరెక్ట్ కాదని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తా ఈ మాధ్యమాల ద్వారా అందరినీ భయపెట్టేటువంటి తత్వాన్ని అలవరుచుకున్నటువంటి ఈ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రత్యేకంగా అసలు ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు జైలుకి పోయారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళే లోన పెట్టారు. అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఏమన్నా ఉందా దీంట్లో సంబంధం? తెలుగుదేశం పార్టీకి పులుగుతారు అధికారం కోసం, అధికారం తెచ్చుకోవడం కోసం చెట్టు పేరు చెప్పి కాయలమ్ముతూ రాత్రింబగుళ్ళు 24 గంటలు ఏదో ఒకటి చంద్రబాబు నాయుడు గారి మీద డొల్లతనంగా ఏదో ఒకటి చల్లటమే. కానీ మీరు అసలు ఎప్పుడైనా బీజేపీ మీద పోరాటం చేశారా? బీజేపీలో జరిగినటువంటి అంశాల గురించి మీరు ఎప్పుడైనా ఎత్తి చూపించారా? మీరు మీ యొక్క కేసుల్ని కాపాడుకోవటం కోసం అంటగాగినటువంటి వ్యక్తులే కానీ మీరు ఎప్పుడు కూడా ఈ పాలసీ మ్యాటర్ గురించి ఎప్పుడైనా మాట్లాడారా? అసలు ఈ మద్యం అనేది కసిరెడ్డికిను అసలు మిథున్ రెడ్డికి ఏం సంబంధం సార్? కసిరెడ్డి అనేటువంటి వ్యక్తి అసలు ఒక సలహాదారుడుగా ఉన్నటువంటి వ్యక్తి దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి అసలు సలహాదారులు ఎవరు సార్? అక్కడ సకల శాఖల సజ్జల 66 మంది అక్కడ ఎవరు నిష్ణాతులు కాదు, ఎవరు టెక్నోక్రాట్స్ కాదు. వాళ్ళకి దాదాపుగా 375 కోట్ల రూపాయలు వాళ్ళ శాలరీలకి వెచ్చిస్తే దాంట్లో ఎక్స్క్లూజివ్గా మన సజ్జల రామకృష్ణారెడ్డి గారికను కసిరెడ్డి గారికి 150 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా అందరికీ 150 కోట్లు అయితే వీళ్ళిద్దరికే 150 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు సార్? అదే వీళ్ళు ఈ యొక్క స్కాములు చేయటం కోసం సలహాదారులను పెట్టుకొని నిష్ణాతులను పెట్టుకొని రాత్రింబళ్ళు స్కేములు చేస్తా, జనాలను మభ్య పెడతా, డీబీటీలు నొక్కుతా 3,75,000 కోట్లు చేతులారా కేసు చేసుకొని పవర్ బాగొట్టుకొని ఇప్పుడు అవినీతిమయంగా అయితే అంటే ఆఫీసర్లే మిమ్మల్ని ఎవరిని ప్రశ్నించకూడదా? ఈ డెమోక్రసీలో ది బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ సార్. అంటే మిమ్మల్ని ప్రశ్నించకుండా ఉండాలంటే రేపు అధికారం మాకు పోద్దని చెప్పి మమ్మల్ని భయపెడతారా? అంటే మమ్మల్ని మభ్య పెడతారా? డెమోక్రసీలో ఏది పడితే అది మాట్లాడుతున్నాం కదా. ఇది మాట్లాడటానికి స్టాండిటీ కావాలి సార్. మాట్లాడటానికి ఏదైనా సరే ఒక బేస్ కావాలి సార్. మీరు బేస్లెస్గా మాట్లాడటం 1,00,000 కోట్లు జరిగిందని స్పష్టంగా ఇవాళ విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు హాజరయ్యి వాళ్ళు అసలు మాట్లాడి కొన్ని అంశాలు దాటవేస్తున్నారు, చెప్పలేకపోతున్నారు. అసలు మూల పురుషులు ఎవరంటే చెప్పకుండా అతని వ్యక్తిత్వాన్ని గురించి, అతని రాజకీయ జీవితం గురించి అదేదో చెప్పనట్టుగా మిథున్ రెడ్డి గారిని అడగండి, లేకపోతే కసిరెడ్డి గారిని అడగండి. వాళ్ళు చాలామంది చాలా కింద దాకా చేశారు, నాకు అవమానాలు జరిగినాయి. ఏమంటే విజయసాయి రెడ్డి గారు, మీరు మీ అల్లుడు చేసినటువంటి స్కాములు, మీరు దీంట్లో ఉండి మీ ఇంట్లో అసలు అనాథరైజ్డ్గా మీరెవరండి? హూ ఆర్ యూ? గవర్నమెంట్లో మీరు పార్ట్ కాదు కదా, మీరు రాజ్యసభ సభ్యులే కదా. మీరు దీన్ని మీ ఇంట్లో అధికారికంగా 2 సార్లు పాలసీ మేకింగ్ చేయటం కోసం మరి మీరు మీటింగ్ ఎందుకు వేశారు సార్? దీనికి జవాబు చెప్పండి. మీరు అప్రూవల్గా మారుతున్నారా విజయసాయి రెడ్డి గారు? పార్టీ మారినంత మాత్రాన శిక్షలు తప్పిపోతాయా? అసలు విజయసాయి రెడ్డి గారు చెప్పేదాంటో అంత పెద్ద మనిషి నిన్నటిదాకా నెంబర్ 2గా ఉండి డొల్లతనం బయటకు వచ్చిన తర్వాత ఈ అబద్ధాలు మోసాలు చెప్పడంలో ఆంతర్యం ఎంత ఉంది? మీరు విశాఖపట్నంలో చేసినటువంటి అవినీతి దందాలు, మీరు ఈ యొక్క
అసలు నీకేం సంబంధం లేకపోతే 2 సార్లు మీటింగ్ పెట్టారు సార్. ఇవన్నీ దే ఆర్ యాక్సెప్టెడ్. ఈ రోజున మీ పార్టీ నుంచి పైకి పోవచ్చు, బయటకు పోవచ్చు మోహన్ రెడ్డి గారు. మీరు దాన్ని కాచి కాపాడుకోవడం కోసం అతను బయటికి వెళ్ళాడు కాబట్టి అతను ఒప్పుకుంటున్నాడు. మీరు నిజాయితీగా ఒప్పుకోండి. ఇప్పటికైనా నిజాయితీగా ఉంటే జనం మీ పార్టీని కనీసం చూపు చూడటానికైనా, ఏదో కనీసం పార్టీ జెండా మోయటానికైనా ఉంటారు. లేకపోతే ఆ నలుగురు కూడా ఉండరు సార్. రైట్ అండి, రైట్ రైట్. ఈ విధంగా మీరు అబద్ధాలు చెప్పుకుంటా పోతా ఉన్నారు. రైట్. చంద్రబాబు నాయుడు గారి పాలసీ చాలా అద్భుతమైనటువంటి పాలసీ, చాలా ఓపెన్ పాలసీ సార్. రైట్. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మనతో ఫోన్ లైన్లో బీజేపీ తరపు నుంచి శ్రీధర్ గారు అందుబాటులో ఉన్నారు. శ్రీధర్ గారు నమస్తే అండి. సో ఓకే, ఆయనతో మాట్లాడే ముందు ఒకసారి మనం మోహన్ గారితో మాట్లాడదాం. మోహన్ గారు, ఇందాక నుంచి మీరు వింటున్నారు కదా. సో మొత్తం గురునాథం గారు చెప్తుంది ఏంటంటే, మీది ఢిల్లీ కుంభకోణం దాటిపోయింది, పైగా మీరు డిజిటల్ పేమెంట్లు చేయకుండా ఆఫ్లైన్ పేమెంట్లో మొత్తం నగదు మొత్తం పక్కన పెట్టారు. అంతేకాకుండా మేము అరెస్ట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డిని, మీ సొంత పార్టీ, అదే మీ గతంలో కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసింది, ఇవంతా కూడా వైసీపీ ఆడుతున్న డ్రామాలు అని చెప్తున్నారు. గురునాథం గారు ఏమంటారు మీరు? మా పార్టీ డ్రామాల్లో పుట్టింది కాదు, నిజంగా పుట్టిన పార్టీ మా పార్టీ. పార్టీ డ్రామాల్లోనూ సినిమాల్లోనూ పుట్టింది అయితే డ్రామాలు నేర్చుకోవద్దు. మా వాళ్ళకి డ్రామాలు అయితే అంటే ఏంటి, ఇప్పుడు మీరు టీడీపీని డ్రామాల్లో పుట్టిన పార్టీ అంటున్నట్టేనా ఇండైరెక్ట్ గా? సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడదాము. నేను చెప్పేది ఇది, ఎందుకంటే మీరు మధ్యలో కల్పించుకుంటే నాకు ఆయనకి 20 నిమిషాలు ఇచ్చిన, నాకు 5 నిమిషాల్లో క్లోజ్ ఇస్తా. మీకు కూడా ఇస్తానండి, భలే వాళ్ళే టైం మీకు ఇవ్వకుండా ఎలా ఉంటాను నేను. మధ్యలో కల్పించుకుంటే లేదు, అంటే ఆ పాయింట్ ఏదో బాగా అనిపించింది అందుకని అన్నాను. డైవర్ట్ చేయొద్దు సాయి గారు. కొద్దిసేపు విన్న తర్వాత చెప్పండి. ఇప్పుడు మన రాజధాని పేరుతో భూ కుంభకోణం జరిగింది, దానిపైన ఎంక్వైరీ చేయాలి. దానిపైన ఎంక్వైరీ జరిగితే వీళ్ళు ఇరుక్కపోతారు. సూపర్ 6 అని 6 హామీలు ఇచ్చినారు. 6 హామీలు ఒక హామీ కూడా నెరవేర్చలే. ఆ హామీలు నెరవేర్చాలంటే మేము అడ్డుపడతామనే ఉద్దేశంలో, నెరవేర్చకపోతే అడ్డుపడుతుంటామనే ఉద్దేశంలో భాగంగా మా మీద బొడ్డు చల్లడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన మద్యం పాలసీలు, వాళ్ళు ఇచ్చినటువంటి లైసెన్సులు, తర్వాత వాళ్ళు ఇచ్చిన తర్వాత మేము అదే మద్యాన్ని తీసుకొచ్చి మేము వీళ్ళ మధ్య బెల్ట్ షాపులు పెట్టి, సందుకు ఓటు పెట్టి, కార్యకర్తకు ఓటు పెట్టి, కోట్ల రూపాయలు దోపిడీ చేసుకొని, మళ్ళీ టెండర్లు పెట్టి, టెండర్ల ద్వారా ఎమ్మెల్యేలు దాన్ని మొత్తం అంతా కబ్జా చేసి, ఆ కబ్జా చేసి వీళ్ళే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మీకు తెలిసినో లేదో అక్కడ తయారు కదా, వీళ్ళ షాపులు వీళ్ళు తయారు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో సపరేట్ గా వాళ్ళు తయారు చేసుకుంటారు. ఆ కుంభకోణం కూడా బయటకు వస్తుంది, తర్వాత తెలుస్తుంది. అక్కడ తయారు చేసి లేబుల్ వేసేసి కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. మేము చేసినప్పుడు దోపిడీ కాదు, మేము సరాసరిగా ప్రజలకు అందించింది ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా మళ్ళీ ప్రభుత్వానికి ఆ డబ్బులు ఎప్పటికప్పుడు చేర్పించే కార్యక్రమం మేము చేసినాము. అక్కడ అవినీతి జరగడానికి ఎక్కడ అవకాశం ఉంది? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు బురద చల్లితే తుడుచుకుంటా ఉంటారనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు చల్లుతున్నారు తప్ప వాస్తవాలు అయితే అది కాదు. దానికి ప్రతి దానికి ఏదో ఒకటి. ఇప్పుడు మీరు చేయాల్సిన పనులు మీరు చేయకుండా మీరు చేయాల్సినవన్నీ వదిలిపెట్టి మా మీద దొబ్బి మాకేదో ఒకటి నిందలేసి పెడితే మేము సైలెంట్ ఉంటామని అనుకుంటే అది జరగదు. మేము ఖచ్చితంగా మీ పైన పోరాటం చేస్తూనే ఉంటాం. 99 పైసలకు ఎకరా భూమిని ఇచ్చారు ఎవరన్నా. దాదాపు 15,000 కోట్ల రూపాయల భూమిని తీసుకుపోయి ఆ TCS వాళ్ళకి ఇచ్చినారు. అంటే ప్రజల సొమ్మంతా దారాదత్తం చేసుకుంటా పోతుంటే మనం చూస్తూ ఊరుకుండకపోతే కేసులు ఇరికించామని చెప్పేది. కేసులు ఇరికించడానికి ఇది ఇట్లా ఇన్ని తీసుకొచ్చేది, ఏదో ఒకటి బ్లాక్ మెయిల్ చేసేది, బెదిరించేది. మీకు ఈ కేసు ఉంది, ఆ కేసు ఉంది. వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికి ఏదో లూపోలు ఉంటుంది. ఆ వ్యాపారం చేసేవాడిని, రాజకీయ నాయకుడిని ఇరికించాలంటే ఈజీగా ఇరికేయచ్చు. ఆ ఇరికించే కార్యక్రమం మొదలు పెడితే వారి వ్యాపారాలని స్తబ్దత, ఆ వ్యాపారాలు నిలిచిపోతాయనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు సైలెంట్ అయిపోతారు. సైలెంట్ అయిపోతే మా పార్టీకి చేరమంటారు. పార్టీకి చేరకపోతే కేసులు పెడతామంటే వాళ్ళు చేరేటప్పుడు ఏమంటారు, మీరు ఎక్కడి నుండి వచ్చినారో ఆ వచ్చిన వాళ్ళ ముందు తిట్టండి అంటారు. ఆ విధంగా అవన్నీ ఒక సిస్టమేటిక్ గా వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు తప్ప వీళ్ళు నిజంగా రాజకీయం చేయాలనే ఉద్దేశం వీళ్ళకుంటే ప్రజల పక్షాన్ని చేయాలి. శాశ్వతంగా వీళ్ళే అధికారం ఉంటారా? వీళ్ళు చేసిన కుంభకోణాలు ఎన్ని ఉన్నాయి? వీళ్ళు చేసి ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత ఎన్ని కుంభకోణాలు స్టార్ట్ చేసినారు? గతంలో కుంభకోణాలు మేము 3 ఏళ్ళే అధికారంలో నింది, 2 ఏళ్ళు కరోనాతో మేము ఎక్కడ అధికారం అనుభవించలేదు. ప్రజలకు మేము కేవలం సేవలు చేసుకునే కార్యక్రమం ఉన్నాము తప్ప ప్రభుత్వం వీళ్ళ మీద కక్ష తీర్చుకోవడమో వీళ్ళ మీద చర్యలు తీసుకోవడమో చేయలే. ఆ తర్వాత ఏదో సంవత్సరం తర్వాత స్టార్ట్ చేస్తాను ఎన్నికల కోడ్ వచ్చానే తప్పిపోయినాయి. వీళ్ళన్ని కేసులన్నీ వీళ్ళు చాలా ఉన్నాయి. ఇది ఒకటే కాదు వీళ్ళు. అందుకని ఆ విధంగా ఏదైనా సోషల్ మీడియాలో బాడుపట్టేసి వస్తామనే ఉద్దేశంలో భాగంగా కార్యకర్తలు చంపుతారు, కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడతారు, మహిళల మీద పెడతారు, మహిళలను చంపుతారు. మహిళలను చంపి దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపితే దాని గురించి మాట్లాడితే మా పైన కేసులు పెడతారు. రకరకాలుగా బీహార్ను మించిపోయిన పరిపాలన సాగుతుంది కాబట్టే
ఇక్కడ ఇట్లే ఉంటుందనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కానీ ప్రజలు అన్ని గమనిస్తుంటారు. మాకు ఓట్లేందండి, మాకు ఓట్లు 40%. ఇప్పుడైనా ఓట్లు వచ్చినాయి. దేశంలో ఉన్న పార్టీలు అన్ని కలుపుకుంటే ఇలాగ వచ్చింది 40%, 50% అయితే మాకు వచ్చింది 40%. రేపు మళ్ళీ కళ్ళు మూసుకొని మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ప్రజలు భావిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మనం ఏదో వాళ్ళందరం కలిసినాములే, మనకేదో కావాల్సినటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి సహకారం కేంద్రం నుండి రాష్ట్రం వరకు సహకారం అందింది. ఈ సహకారం మనం అధికారంలోకి వచ్చినాం, ఈ అధికారాన్ని ఇట్టే ఉంటుంది, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని అనుకోవడం భ్రమ. ఒకసారి మోసపోతారు, రెండోసారి మోసపోరు. ఇప్పుడు మోసపోయినారు, ప్రజలను మోసగిచ్చినారు. తర్వాత మీకు కావాల్సినటువంటి ప్లాన్లు ఏమేమి ఉన్నాయి, ఆ ప్లాన్ల ద్వారా మీరు అధికారంలోకి వచ్చినారు. ఖచ్చితంగా 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఈ విధమైనటువంటి చేస్తున్నటువంటి కుంభకోణాలన్నిటినీ మళ్ళీ బయటికి పీకే పరిస్థితి వస్తుంది. పీక్కుండా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. మీరు కొంచెం తెలుసుకొని ఇక్కడ వాస్తవాలు అయితే వాస్తవం అంటే చేయండి. మీరు చేసే కార్యక్రమాలు చేయండి. మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ మేము తప్పులు చేస్తామని తప్పుల మీద చర్య తీసుకోండి. ఎవరు వద్దన్నారు, మేము వద్దలేదు కదా. నిజంగా తప్పు చేసినట్టు చర్య తీసుకోండి. అసలు మద్యంలో కుంభకోణం అనేదే అవకాశం లేదు. నేను కళ్ళు మూసుకొని మనం మాట్లాడినా కూడా అది వాస్తవం అనేది తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ తయారవుతుంది, తయారైన తర్వాత షాపులకు వచ్చింది. షాపుల్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ పెట్టాం. గవర్నమెంట్ ఎంప్లాయ్ 120 అమ్మినాడా, 220 అమ్మినాడా అలా ఉంటుంది. అమ్మిన ప్రతి బిల్లును సాయంత్రానికి మళ్ళీ CFMS ద్వారా మనం గవర్నమెంట్కి చెల్లిస్తున్నాం. మీలాగా 100 రూపాయలు పడే బీర్ను తీసుకొచ్చి 220 రూపాయలు అమ్ముకొని 120 రూపాయలు మీరు మీ నాయకులు మీరు దోచుకొని జోబులో పెట్టుకుంటున్నారు. అట్లే మేము కూడా చేసింటామని మీరు అనుకుంటున్నారు. మాకు మా కార్యకర్తలకు ఏ ఒక్క చోట జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు సరిగ్గా సహకరించకపోవడం బట్టే మీరు ఆ స్థాయికి వచ్చినారు. మీరు వచ్చినప్పటి నుండి మీరు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న అధికారం లేకపోతే కేవలం కార్యకర్తల కోసమే మీరు పనిచేస్తారు తప్ప ప్రజల కోసం పని చేయరని ప్రజలు భావించినారు. కాబట్టి మిమ్మల్ని దూరం పెట్టారు, కాబట్టి మిమ్మల్ని నమ్మరు. కాబట్టి మీరు బీజేపీని, జనసేనను, ఇంకా కాంగ్రెస్ పార్టీ లోపాయికారిగా అందరినీ కలుపుకొని మీరు వచ్చి మా మీద పోటీ చేసి గెలిచినారు తప్ప మీ సొంతం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో మీరు ఓడించుకోలేరు. ఒక్కొక్కరు వస్తే మీరు అందరూ కలిసి రావాలా, అబద్ధాలు చెప్పాలా, దానికి తోడు ఇంకొన్ని ఏదైనా కలుపుకోవాలా, దానికి తోడు ఈవీఎంలు కలుపుకోవాలా, అన్ని కలుపుకొని మీరు అధికారంలోకి వచ్చినారు. నెక్స్ట్ అదే జరుగుతుంది అనుకోవడం అది భ్రమ అవుతుంది. అంత ఈజీగా ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలి. దాంట్లో నడుచుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి ఆరోపణ చేస్తానే తప్పించుకోపోదాలే, మనం మాట్లాడుకుంటే వాళ్ళు ఏదో ఇరికిచ్చామో అని భయపడతారులే అనుకుంటే అది భ్రమ. ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అవినీతిని ఇప్పుడు గురునాథం గారు అంటున్నారు. 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి చేసి ఉంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు, చిదంబరం గారు ఇద్దరు మాట్లాడి పెట్టినటువంటి ఈ కేసులో మరి వీళ్ళు సిబిఐ డైరెక్టర్గా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ గారు కేవలం 1,300 కోట్లకు సంబంధించిన డీటెయిల్స్ ఇంకా రాలేదు. ఇది మాత్రమే 1,00,000 కోట్లు అంటే ఇది రాజకీయ అభియోగమే తప్ప అభియోగం కాదు అని చెప్పి లక్ష్మీనారాయణ గారు చెప్పారు. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. నా దగ్గర 10,000 కోట్లు ఉందని మీరు అంటున్నారు కదా, దమ్ముంటే దాన్ని నిరూపించండి, నేను మీకు ఇప్పుడే రాసి ఇచ్చేస్తాను, నాకు దాంట్లో 10% ఇవ్వండి అని చెప్పి అసెంబ్లీలో చెప్పినారు. అవన్నీ వదిలిపెట్టేసి అక్కడ చెప్పినప్పుడు ఇచ్చిపెట్టేసి బయటకు వచ్చి ఏదో ఒకటి మసిపట్ట కాల్చి మొఖానిచ్చి తుడుచుకుంటా ఉంటే మనం తప్పించుకొని పారిపోవచ్చు అనే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఈ ప్రవర్తన జనం గమనిస్తున్నారు. మీరు గమనించలేదు అనుకొని మీరు ఏదో చేసుకుంటున్నారు. భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని మీరు తెలుసుకొని చేయండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రజల పక్షాన పనిచేయండి, ప్రజలతో ఉండండి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. సంవత్సరం దాటిపోతుంది, ఒక్క పథకం లేదు. కేవలం మేము ఇస్తున్నటువంటి పెన్షన్ 1,000 రూపాయలు పెంచుకొని దాంట్లో దాదాపు 50,000 మందిని తొలగించేసి ఆ పెన్షన్ ఒకటి, దానికి కార్యకర్తలు, లీడర్లు, నాయకులు తెల్లవారితే పొద్దుగా నాకు ఆ రోజంతా మీ కింద ప్రజలు ఎదురు చూడాలా. మేము ఆ విధంగా కాదు, బటన్ నొక్కి డైరెక్ట్ ఇచ్చే కార్యక్రమం ఒక పక్కన పెడితే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం వాళ్ళు ఎక్కడ సముద్రాల అవతల ఉన్నా కూడా నడుచుకుంటూ పోయి పెన్షన్ ఇచ్చినటువంటి సందర్భం మేము చేసినాం. మేము ప్రజలకు సేవ చేసినాం. మీ ప్రజలను వాడుకుంటున్నారు, ప్రజలకు సేవ చేయడంలే. కాబట్టి మీకు మాకు తేడాను పోలికను జనాలు గమనిస్తున్నారు. కాబట్టి తిరుగుబాటు జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వెళ్ళినా జనం తండోపతండాలుగా వస్తున్నారు. కాబట్టి మీరు భరించలేక సహించలేక ఏదో విధంగా ఇబ్బందులు గురి చేయాలి, ఏదో విధంగా వాళ్ళను మసిపూసి మారేడుకాయ చేయాలి. ఆ విధమైనటువంటి జిమ్మికులతో ముందుకు రావాలనే ఉద్దేశంలో భాగంగా మీరు ఓ రోజు ఏను పట్టుకుంటారు, ఓ రోజు టీటీడీ అంటారు, ఒక రోజు ఇంకోటి తీసుకొచ్చి ఏదో ఒకటి తీసుకొని ఏదో ఒకటి హైలైట్ చేసుకుంటా అంటే కనీసం జనం మనం చేయకపోయినా కూడా మనం మర్చిపోయి కేవలం వాళ్ళ మీదనే పెట్టుకుంటారు అనే ఉద్దేశంలో భాగంగా మీరు చేస్తున్నారు. మీరు చేసినటువంటి దౌర్జన్యాలు, మీరు చంపినటువంటి మర్డర్లు, మీరు చేసినటువంటి అక్రమ కేసులు, మీరు చేస్తున్నటువంటి దోపిడీలు, వీటన్నిటినీ జనం గమనిస్తున్నారు. మేము గమనించినా గమనించకపోయినా జనం గమనిస్తున్నారు. రేపు 2029లో ఖచ్చితంగా మీకు ఆ రిజల్ట్ ఉంటుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని చేసుకోండి. మాకేం అభ్యంతరం, మీరు ఎట్లా పోతామంటే పోండి. సరే, ఈ రోజు మీరు అంటున్నారు మాకు ఓట్లు రాలేదు, మాకు ఓట్లు రాక కాదు, మాకు ఓట్లు వస్తున్నాయి.
మీకు ఓట్లు రాక వాళ్ళతో కలుపుకున్నారు. ఈ విధంగా పోతే ఉన్న ఓట్లు కూడా రావు. ఒకవేళ దాన్ని ఏదైనా మేనేజ్ చేస్తామనుకుంటే ఈసారి జనం అట్లా చేసే పరిస్థితిలో లేరు. జనం కళ్ళు గాయాలు కాసుకొని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే ఉద్దేశంలో భాగంగా మళ్ళీ ముఖ్యమంత్రి ఆయన అయితేనే మనకు డైరెక్ట్ గా సేవలు అందిస్తారు. వీళ్ళని మాటలు చెప్పే మా ప్రభుత్వాలు తప్ప ప్రజలకు మేలు చేసే ప్రభుత్వాలు ఇవి కాదు అని జనం ఫిక్స్ అయినారు. కాబట్టి మీరు ఆందోళనతో ఆవేదనతో మీరు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు టీటీడీకి సంబంధించినట్టు గోశాలలో అది మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఇస్తే అగ్రికల్చర్ గోవులన్నింటినీ పరిరక్షణ చేసి వాడికి ఇబ్బంది లేకుండా చేస్తే మీరు వచ్చిన తర్వాత వారు ఇచ్చినటువంటి లీజును రద్దు చేసి మీరు మెయింటైన్ చేస్తే ఆ మెయింటైన్ చేసిన దాంట్లో గోవులు చనిపోతే చనిపోయినాయి అని మా టీటీడీ చైర్మన్ గా మాజీ చైర్మన్ గా ఉన్న కరుణాకర్ రెడ్డి గారు ఆరోపణ చేసినప్పుడు ఇది కాదు ఇది అవును అని చెప్పకుండా దమ్ముంటారండి ధైర్యం ఉంటారండి అని మీరు పిలిపించుకున్నారు. పిలిపించుకున్నాక అక్కడ వచ్చిన తర్వాత రావాలనుకుంటే మీరు పోలీసులు అడ్డు పెట్టారు. పోలీసులు అడ్డు పెట్టి మళ్ళీ మీరు మాట్లాడతారు. ఈ విధంగా మీరు మాట్లాడుకుంటా పోతున్నారు. మీరు ఏమి ఏదో పిల్లి పాలు తాగి కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగి మేమేం ఎవరు ఒక్క నిమిషం మాట్లాడదామండి. ఒక్క నిమిషం శ్రీధర్ గారు మీరు ఉన్నారా లైన్లో? శ్రీధర్ గారు రైట్ గురునాథం గారు చెప్పండి. ఇప్పుడు అంటే చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. మనకి ఇక్కడ చూస్తే మోహన్ రెడ్డి గారు తిరుమలలో గోవుల మృతిపైన గోవులు చనిపోయిన దానిపైన కూడా మీరు రాజకీయం చేస్తున్నారు. అన్ని గోవులు చనిపోయిన చూడటానికి మేము వస్తే కూడా మమ్మల్ని అడ్డుకొని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడట్లేదన్న చందంగా ఏపీలో కూటమి పరిపాలన ఉంది తప్ప ఏమీ చేయట్లేదు, పథకాలు ఏమీ అమలు జరగట్లేదు, మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్తున్నారు. మెయిన్గా మనం మాట్లాడుకోవాలి తిరుపతి వ్యవహారం గురించి. ఏమంటారు? తిరుపతిలో నిజంగానే వాళ్ళు చెప్తున్నట్టు అన్ని గోవులు చనిపోయినాయా? సార్ ఇది ఎట్లా ఉందంటే వాడు ఒక పద్యం పాడుతున్నట్టుగా ఉంది ఇదంతా కూడా వ్యవహారం. మోహన్ రెడ్డి గారు యువర్ నాట్ కన్ఫైన్ టు సబ్జెక్ట్. ఒకటి పిల్లి పాలు తాగుతా, పిల్లి ఎవరండి? పాలు తాగుతుంది ఎవరండి? పిల్లి ఏం పాలు తాగుతుంది? అసలు కరుణాకర్ రెడ్డి గారికి అతను నాస్తికుడు, ఆస్తివంతుడు, అతను కమ్యూనిస్టు కాదు క్యాపిటలిస్టు. అతను తిరుపతిని బేస్ చేసుకొని రాజకీయాలు చేయటం, నేను వస్తానంటాం, సవాల్ చేయటం దేవుడి దగ్గర. దేవుడు అన్ని చూస్తున్నాడండి. ఎవరికి అధికారం ఇవ్వాలా ఎవరికి అధికారం ఇవ్వకూడదని కూడా చూసి ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. ఇంకా దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు ఏంటంటే ఈ డొల్ల రాజకీయాలు, శవ రాజకీయాలు చేస్తారు. మేమేం చేయం. ఇందాక మీరు చెప్పారు ఒక మాట, నాకు చాలా నవ్వు వచ్చింది. మీకు అంటే అనుభవం లేదో ఏంటో నాకు తెలియదు, కానీ రాజకీయాల్లో ఒక్కటి మటుకు నేను చెప్తాను. ఈ రేపు మా గవర్నమెంట్ వస్తుంది అన్నారు. ఇప్పుడు మా గవర్నమెంట్ ఉంది, అది మర్చిపోవద్దు మీరు. మా గవర్నమెంట్ ఉంది, అధికారం ఎప్పుడు 4 ఏళ్ల తర్వాత మీకు ఊహల్లో ఉండారేమో. ఇప్పుడు మాకు అధికారం ఉంది అంటే మేమేం చేయట్లేదని మిమ్మల్ని, అంటే మేము వస్తే చేస్తామని బెదిరించటం. అంటే ఎట్లా ఉందంటే మీది అసలు నైరాశ్యంలో ఉన్నారు. అధికారం అంటే ఎదుటి వాళ్ళని ఎట్లో గట్టా మెల్ట్ చేయటం, భయపెట్టడం, మభ్య పెట్టడం, బుల్డోజ్ చేయటం, కలబట్టడం, నిలబట్టడం అనుకుంటున్నారు. ఇట్స్ నాట్ కరెక్ట్ డెమోక్రసీలో. ఏదో అన్ని అంశాలు చెప్తారు ఏంటండి. 43 గోవులు చనిపోయినాయి, దాంట్లో ఫెయిర్ అండ్ ఫ్రాంక్ దాన్ని మేము క్లియర్గా చెప్తా ఉన్నాం. దానికి కొన్ని వ్యాధులు వచ్చినాయి, కొన్ని ఇది వచ్చినాయి. అసలు ఒకటండి, ఆవు గోవు అనే దాన్ని ఏ ప్రభుత్వం ఎందుకు నెగ్లెక్ట్ చేస్తుంది? దాని మీద మాకు నెగిటివ్ ఫ్యాక్టర్ ఏంటి? అసలు ఆవులు చచ్చిపోవటానికి ఓడిగుంటికి మోకాళ్ళకి ముడేయటం అసలు దాన్ని పెద్ద ఇష్యూ చేసి దాన్ని అంత చేయాల్సినటువంటి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏమన్నా ఉందా అక్కడ? మీరు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇవ్వకుండా నేను వెళ్తాను అని వెళ్లకుండా మానేసినటువంటి దాన్ని ఇష్యూ మాట్లాడాలా? అది పొలిటికల్ డ్రామా. అంతేగాని ఇక్కడ చచ్చిపోలేదు అనే దాని మీద ఎవరు దీనివల్ల ఏంటి వనగుడు ప్రయోజనం ఏంటి? దానివల్ల నష్టం జరిగేది ఏంటి? మనిషి కూడా చనిపోతాడు అల్టిమేట్గా. అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి యాక్సిడెంటల్గా. ఎవరన్నా వాంటెల్ని చంపారా, లేకపోతే మర్డర్లు చేశారా, లేకపోతే వాటిని ఏమన్నా కోసుకు తిన్నారా? ఏమన్నా ఉందా దాంట్లో? అసలు ఆ ఇష్యూ ఏమన్నా ఉందా? పూర్ణ పొలిటికల్ హైడ్రామా. తిరుపతిని అడ్డం పెట్టుకొని, తిరుమలని అడ్డం పెట్టుకొని ఏదో మైలేజ్ తెచ్చుకోవడం కోసం మాట్లాడేటువంటి భాషలు ఏంటండి మీ భాషలు? ఇంకోటి అన్నారు, మా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా కేసులు పెట్టచ్చు అన్నారు. అంటే మీరు ఒప్పుకుంటున్నారా? ఇప్పుడు మీ మీద పెట్టేయన్ని నిజాలనే లేకపోతే అబద్ధాలనే? రేపు మీరు గవర్నమెంట్ వస్తే పెట్టచ్చనే? అంటే గతంలో ప్రభుత్వాలన్నీ మీ మీద పెట్టిన కేసులనే?
లక్ష్మీనారాయణ గారు ఎవరండి? లక్ష్మీనారాయణ గారు ఈజ్ వన్ ఆఫ్ ది ఎంప్లాయీ, లేకపోతే ఆఫీసరు. అంటే అతను చెప్పింది శాస్త్రీయమేనా? అంటే 34,000 కోట్ల రూపాయలు నిజమా? ఓకే. అంటే యూఆర్ టు యాక్సెప్ట్ ఇట్. అంటే 34,000 కోట్ల రూపాయలు జరిగింది అనేది అంటే ఆయన 1,00,000 కోట్లు కాదు, 34 లక్షల కోట్లు జరిగింది అంటే మీరు యాక్సెప్ట్ చేస్తున్నారుగా? అంటే 1500 అభియోగాలు ఉన్నాయన్నాడు. అంటే తప్పు జరిగినట్టే కదా, అభియోగాలు ఒప్పుకున్నారు కదా, అది అర్ధ రూపాయన పావలైన దొంగే కదా. ఇంకా అసలు మీరు మాట్లాడేటువంటి దాంట్లో డొల్లతనం, ఈజ్ హిమ్సెల్ఫ్ డిక్లేర్డ్ హ్యాబిచువల్ క్రిమినల్స్. ఇంకా ఎక్కడుంది అసలు రూల్డ్ అవుట్? మీరు మాట్లాడటానికి స్కోప్ ఎక్కడుందండి? మద్యం కుంభకోణం జరగలేదనే దానికి అర్థమేమన్నా ఉందా? రైట్ అండి, మాట్లాడదాం. గురునాథం గారు, సో చెప్పండి, మోహన్ రెడ్డి గారు ఇందాక గురునాథం గారు చాలా సీరియస్ అలిగేషన్స్ చేశారు. దట్టు అంత డొల్లతనం మీరు చెప్పే దాంట్లో అంటే కొన్నిటికి మీరు ఒప్పుకుంటున్నారు. తర్వాత తిరుమలలో నిజంగానే ఒక 42 ఎన్నో గోవులు చనిపోయాయి, దాన్ని పట్టుకొని మీరు అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఏమంటారు మీరు మరి? ఇప్పుడు గురునాథం గారు ఏం చెప్తున్నారంటే, మోహన్ రెడ్డి చెప్పేదంతా డూపు, మేము చెప్పేదే కరెక్ట్, మేము చెప్పిందే వేదము, మేము చెప్పిందే నిజము, మేము చెప్పినట్టే మీరు వినాలా, మీరు చెప్పిందే వినకపోతే మాదే కరెక్ట్, అనకపోతే కుదరదు అనే టైప్లో ఆయన మాట్లాడడంతో పాటు మాకు అధికారం ఉంది, ఇప్పుడు అధికారం ఉంది, మీకు ఎప్పుడు అధికారం వస్తుంది, మేము చూపిస్తామనే టైప్లో మాట్లాడుతున్నారు. మీరు చూపించడం కదా సార్, ఇప్పుడు ఆల్రెడీ చూపిస్తున్నారు. ఇంతకన్నా చూపించడానికి ఏముంది? ముచ్చమరిలో అమ్మాయిని చెప్పి పీసులు చేసి అది అమ్మాయి శవం కూడా కనపడకుండా పోయింది. అనకాపల్లి 2 అమ్మాయిలను రేపు చేసి పట్టించుకోలే. ఒంగోలులో జరిగింది, గుంటూరులో జరిగింది, తాడేపల్లిలో జరిగింది. ప్రతి చోట మీ ఇష్టం వచ్చినట్టు జరుపుతున్నారు. దానికి తోడు మా కార్యకర్తలు ఎవరైనా మాట్లాడతారంటే వాళ్ళని చంపుతున్నారు, దారుణంగా నిర్దాక్షిణంగా నరికి రోడ్ల మీద చంపుతున్నారు. ఇంతకన్నా అధికారం వచ్చి ఏం చేస్తారు? ఇంతే కదా చేసేది. ఒకవేళ ఇంకా 2-3 మీకు తోడు కావాల్సిన వాళ్ళు వాళ్ళని కూడా ఏమైనా అరెస్ట్ చేయాలా, లేక లోపల పెట్టేయాలా? ఇవే కదా చేసేది. ఏం చేయాలనుకున్నారు? ఇంకా ఇంతకన్నా చేసేది ఏముంది? రెండోది, మీరు అంటున్నారు ఏది మాకు గోవుల గురించి పోతాయి ఉంటాయని. నేను చనిపోవని చెప్పడంలే, గోవులు చనిపోవు, లేక చనిపోకుండా శాశ్వతంగా ఉంటాయి, వయసు మీరిన తర్వాత చనిపోతాయి. మేమేమంటున్నాం అంటే, అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఇచ్చినప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళు నీట్గా చూసుకోవడంతో పాటు దాంట్లో ఫుడ్ గిడ్డు నీట్గా మెడిసిన్ అన్ని నీట్గా ఇచ్చి చేసినారు కాబట్టి గతంలో చనిపోయినది చాలా తక్కువ. ఈ రోజు చనిపోయింది 100 ఆవులు చనిపోయినాయని మీ ఈవో గారు వచ్చి మీరు 20-30 అంటే దానికి నేనేం చేయాలి? నేనేమని నేనేం చెప్తే మీరు నమ్ముతారు? ఏది చెప్పినా నాది అబద్ధం అన్నట్టున్నారు, మీరు ఏది చెప్పినా నిజం అన్నట్టు మీరు అనుకుంటున్నారు. నో ప్రాబ్లం, అనుకోండి, తప్పేముంది. కాబట్టి ఈవో గారు చెప్పినారు, అది ఆ పరిస్థితి బాగలేదన్న తర్వాత ఇక్కడ ఆయన చైర్మన్ గా ఉన్నాడు కాబట్టి, 3 టర్ములు చైర్మన్ కాబట్టి, ఆ చైర్మన్ అనే వ్యక్తి అయ్యా ఇది తప్పు జరుగుతుంది, ఈ తప్పు జరగకుండా సర్దిద్దండి, ఈ విధంగా జరగడం దారుణం, మీరు సనాతన ధర్మం అనే ఉద్దేశంలో భాగంగా ఇటుకు వచ్చి మెడికల్ గడిగి ఆగింది హంగామా చేసి ఆర్భాటాలు చేసినారు. కనీసం ఆ సనాతన ధర్మం పాటించాల్సినటువంటి వ్యక్తులు, గోవులు అంటే గోమాత అంటే దేవతలతో సమానంగా మనం భావిస్తాం, 1,000,000 దేవతలు మూర్తిపించినటువంటి గోమాత అంటాం. అలాంటి గోమాతలు చనిపోతుంటే పర్యవేక్షణ లేకపోతే మీకెందుకు సనాతన ధర్మం? మీరేం సనాతన ధర్మం? చెప్పులు వేసుకొని తిరుమల ఆడికి దేవుని టెంపుల్ దగ్గరికి తీసుకుపోతున్నారు, అక్కడ మందు తాగుతున్నారు, మందు తాగి నేను ఏం చేస్తానో మీరు చేసుకోండి అని ఛాలెంజ్ చేస్తున్నారు. ఇవన్నిటిని అరికట్టండి అయ్యా. వెంకటేశ్వర స్వామి అయినా, వెంకటేశ్వర స్వామి దగ్గర మీ రాజకీయాలు ఏంది? తిరుపతి లడ్డూలో ఆవు కొవ్వు పంది కొవ్వు ఉందని చెప్పినటువంటి పెద్ద మనుషులు మీరే చెప్పి మేము రాజకీయానికి వాడుకుంటున్నామంటే ఇంతకన్నా మేమేం చేయగలం? మేమేం చేయలేం కదా. మీకు అధికారం ఉంది, మీరు చెప్పిందే నిజం, మీరు మాట్లాడిందే వేదం, మీరు ఏది చెప్తే అది మేము ఊకొట్టాలా, ఊకొట్టకపోతే మీరు అన్నట్టు మీకు అధికారం ఉంది కేసులు పెడతామనే టైపులో మీరు మాట్లాడుతున్నారు. సరే, దానికి నేను బాధపడలే, మీరు మాట్లాడుకోండి, మీరు చేసుకోండి. ఇప్పుడు డీపీటీ గురించి మాట్లాడుతాను. డీపీటీ గురించి 2,70,000 బటన్ నొక్కితే డైరెక్ట్ వాళ్ళ చేతులు వాళ్ళ అకౌంట్లలో పడింది. మేము చేసినటువంటి మొత్తం అప్పులు చేస్తే 3 లక్షల కోట్ల రూపాయలు చిల్లర, మీరు చెప్పింది 4 లక్షల కోట్లు చిల్లర, మొత్తం 7 లక్షల కోట్ల చిల్లర అప్పు చేసినారు రాష్ట్ర ప్రభుత్వం మీతో కలిపి. మీరేమన్నారు? ఎలక్షన్ కన్నా ముందు 14 లక్షల కోట్ల రూపాయల అవినీతి అప్పు చేసినాడు జగన్మోహన్ రెడ్డి. అంటే మీరు చేసింది మీరు చేయండి, మళ్ళీ ఇప్పుడు చేసేది నెక్స్ట్ గవర్నమెంట్ లో వచ్చి చేసేది కూడా మాకే కలిపి చెప్పినారు. సరే, చెప్తే చెప్పుకొని అబద్ధాలు చెప్పుకుంటున్నారు అనుకున్నాం. ఆ రోజు ఏమన్నారు? సూపర్ 6 మేము అమలు చేస్తాం, సూపర్ 7 అమలు చేస్తాం, బ్రహ్మాండమైన పరాక్రమాలు చేసినారు. మళ్ళీ మీరే ఏమన్నారు? అసెంబ్లీలోకి పోయి 7 లక్షల కోట్లని పయ్యారు కేశవ్ గారు చెప్పినారు. అక్కడ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లోనే చెప్పినారు, ఇది ఇంతే చేసినది, చంద్రబాబు కన్నా జగన్మోహన్ రెడ్డి డబ్బులు తక్కువ ఉన్నాయని చెప్పి ఆమె చెప్పింది. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా వాటి
పార్టీని దృష్టిలో పెట్టుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తున్నారు. చేసిన తర్వాత సూపర్ 6 అన్న తర్వాత ఆ సూపర్ 6 అమలు చేయాల్సి వస్తుందని అసెంబ్లీ పోయా ఉంటారు. గల్లా పెట్ట ఖాళీగా ఉంది, మాకు చూస్తే భయం వేస్తుంది అంటారు. మరి భయం వేసేది 14 లక్షల కోట్లని మీ ఎలక్షన్ కన్నా ముందన్నారు కదా, ఎలక్షన్ తర్వాత లేదు కదా. ఆ ఎలక్షన్ కన్నా ముందన్న వాళ్ళు ఆ రోజు ఎందుకు చేయలేకపోయినారు? ఈ రోజు మళ్ళీ P4 అంట. అనవసరమైనటువంటి అబద్ధాలన్నీ చెప్పుకుంటూ కాలయాపన చేసుకుంటూ టైం పాస్ చేసుకుంటే కార్యక్రమంలో భాగంగా ఒక సంవత్సరం పూర్తి అయింది. ఇంకో సంవత్సరం పూర్తి అయిపోయిన తర్వాత 2వ సంవత్సరం పోతే 3వ సంవత్సరం ఉంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మోహన్ రెడ్డి గారు మీరు వరుసగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, మనం 1 by 1 క్లారిఫై తీసుకుంటే బాగుంటుంది కదా. సో ఇప్పుడు ఫస్ట్ చెప్తే నాకేం అభ్యంతరం లేదు. ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి గురునాథం గారిని? అప్పుల గురించి. దాదాపు మీరు ఎలక్షన్స్ రాకముందు 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పారు. బట్ తర్వాత పార్లమెంట్ సాక్షిగా టీడీపీ వాళ్ళు 7 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్తున్నారు. దీని గురించి క్లారిటీ తీసుకుందాం మనం. చెప్పండి గురునాథం గారు. ఇది వీళ్ళు చెప్పేటువంటి మాటలన్నీ కూడా సార్ అవి ప్రామాణికంగా లేవు ఎక్కడ. ఇప్పుడు 7 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు 3,75,000 కోట్ల రూపాయలు డీబీటీలు నొక్కారు. అది డైరెక్ట్ గా తెలుస్తుంది. అది ఎట్లా తెలుస్తుంది మనకి? గురునాథం గారు ఆయన చెప్తున్నారు వినండి, 2,70,000 కోట్లు, 2,70,000 కోట్లు, 3,75,000 కోట్లు నాకు క్లియర్ గా ఉంది. అధికారికంగా అనధికారికంగా అధికారికంగా 3,70,000 కోట్లు, అనధికారికంగా 1,00,000 కోట్లు ఉన్నాయి. అర్థమైందా? ఇవన్నీ కూడా ఎందుకు ఈ అప్పులు అవటానికి కారణం ఏంటంటే ఎప్పుడు కూడా రాష్ట్రం తలసరి ఆదాయం పెరగడానికి మౌలిక సదుపాయాలు, ఆస్తులను పెంచాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులను పెంచాలా, కేవలం అప్పులే పెంచారు. చంద్రబాబు నాయుడు గారు అట్లా కాదు, మౌలిక సదుపాయాలు అప్పు చేసిన దానికి బ్యాలెన్స్ గా మౌలిక సదుపాయాలు కూడా పెంచుతారు. ఇది ఆర్బీఐ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ నామ్స్ లో ఉన్నటువంటి అంశం. ఇది లేకుండా మరి మొత్తం ఒకే మొత్తంగా ఈ విధంగా చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్ డిజిమాండిల్ అయిపోయింది సార్. ఇది 14,000 కోట్లు మేము చేసాము ఇప్పుడు అప్పులు, 7 లక్షలు మేము అప్పులు చేయట్లా, మేము గ్రాంట్ తీసుకొస్తున్నాం. మేము అప్పులు ఎవరి దగ్గర చేయట్లా. అప్పులు కాకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్, ఇన్సైడ్ ట్రేడింగ్, మేము 29 గ్రామాల్లో ఉన్నటువంటి అమరావతి ప్రాంతాన్నే ఒక పెద్ద వనరులుగా తయారు చేసి మేము వరల్డ్ బ్యాంకులో కానీ ఏషియన్ బ్యాంక్ నుంచి కానీ లేకపోతే మేము ఇప్పుడు నిన్న పనగారియా వచ్చినప్పుడు కానీ ఈ 16th ఆర్థిక దీంట్లో కానీ స్పెషల్ గా మేము తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అవన్నీ కూడా గ్రాంట్ రూపంలో తెచ్చుకుంటున్నాం. కానీ గురునాథం గారు దాంతో పాటు ఇందాక నుంచి వైసీపీ వాళ్ళు ప్రధానంగా అడిగిన క్వశ్చన్, మీరు సూపర్ 6 హామీలు దాదాపుగా మర్చిపోయినట్టున్నారని చెప్పి ప్రధానంగా ఇందాక నుంచి మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఊరినే చెప్పేస్తున్నారు సార్. ఒకటి ఫస్ట్ మేము రాగానే చేసింది ఏం తెలుసా? మేము ఫస్ట్ అవ్వాతాతలకి అని చెప్తా ఉంటాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మేము మీకు తెలుసు కదా పెన్షన్లు 65 లక్షల మందికి ఫస్ట్ ఎన్హాన్స్ చేసినటువంటి 1000 రూపాయలు పెంచి ఇచ్చాం. అది మీ అందరికి తెలుసు. రోజు పొద్దున్నే ఇస్తున్నాం వాలంటీర్ల ప్రమేయం లేకుండా. 2, రైతులకి ఏదైతే ఇచ్చినటువంటి సబ్సిడీల మీద వడ్డీ ఉందో ఆ వడ్డీ మొత్తం కూడా మాఫీ చేయటం జరిగింది అసలు మీద. తర్వాత మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు డిఎస్సి, మెగా డిఎస్సి మీద 3వ సంతకం చేయటం జరిగింది. ఆ 4వది మేము ఏదైతే ఎన్టీఆర్ క్యాంటీన్స్ పెడతామన్నాము దాదాపుగా ఈ రాష్ట్రంలో దాదాపుగా 200 పైచులకు ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. మేము 5వ అంశం ఏంటంటే స్పష్టంగా ఉచితంగా మహిళలకి ఉండండి సార్, మహిళలకి బస్సు ఏర్పాటు చేస్తా అన్న దాని మీద మేము ఏం చేస్తున్నామంటే ఇటు తెలంగాణలో ఇటు కర్ణాటకలో ఉన్నటువంటి ప్రామాణికాలను తీసుకొని ఇది లాంగ్ టర్మ్లో ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఏ విధంగా మనం చేస్తే బాగుంటుందని దాని ఒక కమిటీ వేశారు, అధ్యయనం. అది వస్తుంది శరవేగంగా మేము అమలు చేస్తామన్నాం. దాని టైం బౌండ్ ప్రోగ్రామ్ మేము ఎక్కడ పెట్టలేదు. అర్థమైందా? 5 అంటే ఎంతకాలం కమిటీ దాన్ని అధ్యయనం చేస్తుంది? వస్తుంది సార్, ఇంకొక 2-3 నెలల్లో వచ్చేస్తుంది అంతా. అంటే మీరు చాలా సీనియర్ పొలిటీషియన్, మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ, సో మరి దాని గురించి మీరు అధ్యయనం చేయకుండానే హామీ ఇచ్చేసారా మీరు? కాదు సార్, ఉంది. అంటే ఇవ్వాలనేటువంటి డెఫినెట్ గా జనాలకి చేయాలి, మహిళలకి. రైట్ అండి. అంటే దాంట్లో విచ్ ఇస్ ద బెస్ట్ కంటిన్యూ చేయాలి ఫర్ ఎవర్. అంటే తాత్కాలికంగా తీసుకొని 1 సంవత్సరంలో ఆపేయకూడదు. 7 కోట్లు అవుతాయి సార్ నెలకి, కొంత అమౌంట్ ఇవ్వాలి. రైట్ గురునాథం గారు. సో చూద్దాం. ఇంకొకటి ఒక్క అంశం,
మోహన్ రెడ్డి గారు మా గవర్నమెంట్ ఉందన్నారు కదా, మిమ్మల్ని ఇప్పుడు దాకా మీరు ఇంత మాట్లాడిన ఎప్పుడన్నా మీ మీద కేసులు పెట్టారా? మీరు గవర్నమెంట్ తిడుతున్నా మేము పెట్టం ఎక్కడ కేసులు. తెచ్చాం? మేము ఎక్కడ అన్నా కూడా తెచ్చాం? మేము పెట్టం. మీ మీద ఏమైనా పెట్టారా? 1% మేము పెట్టేది. రైట్ అండి, అది రైట్ ఎవరైతే గురునాథ్ గారు, గతంలో ఓకే అండి, ఉన్నారో ఓకే రైట్ గురునాథ్ గారు. వాళ్ళే. సో చూద్దాం మరి మేము ఇది వైసీపీ టీడీపీ మధ్య జరుగుతున్న వాద ప్రతివాదనలు చూద్దాం. మరి మద్యం కుంభకోణం కేసులో మరింత అరెస్టులు ఉండబోతున్నాయా, ముందుకు ఇంకెంతవరకు వెళ్ళబోతుంది అనేది తొందరలోనే మనకు తెలియబోతుంది. ఇది వాళ్ళ డిబేట్లో మనతో పాల్గొన్నందుకు గురునాథం గారికి, మోహన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. సో ఇది వాళ్ళ బిగ్ టాక్. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.